చేయాలి. దేవుని నామం పెట్టు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ దినాన మనము యోహాను సువార్త అందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక సంఘటన మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి నేను చదువుతా ఉన్నాను, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి చదువుతా ఉన్నాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగురని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. మరి ఈ యొక్క సంఘటన అంతా చూస్తా ఉన్నప్పుడు మనం ఇక్కడ గమనించవలసిన విషయము, ఇంతకు ముందు పోయిన వారం కాకుండా అంతకు ముందు మనం ఒక అంశాన్ని పంచుకున్నాము. మనం ఎవరికి ఎక్కువ భయపడతా ఉన్నాం? దేవునికి ఎక్కువ భయపడతా ఉన్నామా, లేదా అపవాదికి ఎక్కువ భయపడతా ఉన్నామా? మనము దేవునికి భయపడుతున్నట్లే ఉంటాము, కానీ మనకు తెలియని రీతిలో మన దేవుని దగ్గర ఉన్నప్పటికీ ఎదురుగా అపవాది వచ్చి మనల్ని భయపడడానికి చూస్తా ఉంటే మనం అపవాదికే ఎక్కువగా భయపడతా ఉంటాము అనే విషయాన్ని మనము చూసాము. ఇది కూడా దాదాపు అలాంటి విషయమే. ఇక్కడ మనము మరి ఈ యొక్క ఈ పర్సన్ ని చూస్తే ఇతను 38 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాల నుంచి ఆ మండపం దగ్గర పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? మరి 38 సంవత్సరాల నుంచి తను బహుశా ఎదురు చూస్తా ఉన్నాడు. బహుశా కదా, ఎదురు చూస్తా ఉన్నాడు. తను నా కోనేటిలోకి తను దిగలేకపోతా ఉన్నాడు, ఎవరైనా దించితే స్వస్థపడచ్చు అని. మరి ఎంత బాధ కలిగి ఉండొచ్చు, ఎంత బాధ కలిగి ఉండొచ్చు. దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించిన ప్రతిసారి బహుశా అక్కడ మనం చూస్తే అక్కడ ఆ మండపంలో రోగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఊచ చేతులు గలవాళ్ళు గుంపులుగా పడి ఉన్నారట. సో ఆ గుంపులలో ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వాళ్ళు స్వస్థ పొందుతారు. కాబట్టి బహుశా మరి ఎంతమంది ఈ 38 సంవత్సరాల్లో ఎంతమంది వచ్చి ఎంతమంది బాగుపడిపోయి ఉంటారు. బహుశా ఆ రోజు కూడా తన కళ్ళ ఎదుటే ఆ రోజే ఎవరైనా వచ్చుంటే వాళ్ళు కూడా బాగుపడిపోయి ఉండొచ్చు. కానీ ఈయన 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి తనకి ఆశ అలానే ఉంది. ఇంకా తను స్వస్థ పొందాలి అనే ఆశ తనకు ఉన్నట్లు మనము ఇక్కడ చూడొచ్చు. 7వ వచనంలో, ఆరోగ్య, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని
ఆయనకు ఉత్తరం ఇచ్చాను. సో ఈయనలో ఆశ ఇంకా ఉంది. తను కదలలేని పరిస్థితి, తను వెళ్ళలేని పరిస్థితి, ఒకరి సహాయం లేకుండా తను వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ తను బాగుపడాలి అనే ఆశ తనలో ఉంది. అయితే ఇప్పుడు కోనేటి దగ్గరికి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు స్వస్థత అనేది జరుగుతా ఉంది. ఇక్కడ మరి ఈ వ్యక్తికి కావాల్సింది స్వస్థత. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి అతన్ని చూసి మరి అతని పరిస్థితి గమనించినటువంటి మరి క్రీస్తు అతని దగ్గరికి వచ్చి స్వస్థ పొందగోరుచున్నావా అని ఆయన అడిగినప్పుడు మనము 6వ వచనం చూస్తే యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా దేవుడు అడుగుతా ఉన్నాడు, స్వస్థ పొందగోరుచున్నావా అని. ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క గొర్రెల ద్వారం దగ్గర ఉన్నాడు. ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గరనే ఉన్నాడు. అలాగే మరి ఇప్పుడు దేవుడు వచ్చి స్వస్థపరిచేవాడే వచ్చి అడుగుతా ఉన్నాడు, స్వస్థ పొందగోరుచున్నావా? మరి ఆ వ్యక్తి దేవుణ్ణి గ్రహించలేదు, క్రీస్తుని ఆయన గ్రహించలేదు. గ్రహించకుండా తను ఏం చేస్తా ఉన్నాడు? ఆరోగి విషయం చెప్తా ఉన్నాడు దేవునికి. స్వస్థ పొందాలని తనకి ఉంది ఆశ. అదే దేవుడు అడుగుతా ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు అతను ఒకవేళ తను కనుక ఇంకా హోప్ అనేది తనకి లేకపోతే తన దగ్గర నుంచి ఆన్సర్ వేరేలాగా వచ్చి ఉండేది. తనకి ఇంకా ఆశ ఉందన్న విషయము తను ఇచ్చిన ఆన్సర్ లో మనము చూడొచ్చు. నేను వెళ్ళే అంతలో ఇంకొకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అంటే తనకి ఇక్కడ ఆశ ఉన్నట్లు మనం చూడొచ్చు. అయితే తన ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఆ దూతలకు మరి పడడానికి ఆ దూతలకు శక్తిని ఇచ్చినటువంటి దేవుడు, ఆ దూతలను సృష్టించినటువంటి దేవుడి తనకి ఎదురుగా ఉన్నాడన్న విషయాన్ని ఈ వ్యక్తి గ్రహించలేకపోయాడు. ఆ దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు వాళ్ళు దిగినప్పుడు మొట్టమొదటిగా దిగిన వాడు మాత్రమే స్వస్థపడగలరు. ఇక్కడ ఈయన ముట్టిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థ పొందగలరు. తన ఎదురుగా వచ్చినటువంటి వాడు ఆయనే స్వస్థపరిచేవాడు. ఇక పక్కన ఉన్నటువంటి కోనేటితో సంబంధమే లేదు. ఇక పక్కన ఉన్నటువంటి ఆ కోనేటిలో దూత రావడం కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. స్వయంగా దేవాది దేవుడే మన ఎదురుగా వచ్చి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన ఎదురుగా వచ్చి ఆయన నిలబడతా ఉన్నప్పుడు ఆయన గ్రహిస్తా ఉన్నామా? ఇంకా ఆ కోనేటి వైపే చూస్తా ఉన్నామా? మనము ఆ కోనేటికి ఈయన అలవాటు పడిపోయాడు. ఆ కోనేటి వైపే చూస్తా ఉన్నాడు. హోప్ అంతా దాని మీదే ఉంది. ఇద్దరికి ఈయన ఫోకస్ అంతా దాని మీదే ఉంది. దానివలన తన ఎదురుగా వచ్చినటువంటి ఆ అద్భుతకరుణ్ణి, ఆశ్చర్యకరుణ్ణి, దేవాది దేవుణ్ణి ఈయన గ్రహించలేకపోయాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, స్వస్థ పొందగోరుచున్నావా అని. బహుశా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, ఈ ప్రశ్న తను వేసినప్పుడు తను అనుకొని ఉండుండొచ్చేమో మరి ఈ వ్యక్తి ఒకవేళ నన్ను ఆ కోనేటిలోకి దించుతాడేమో అని. ఈ వ్యక్తి ఆ కోనేటిలోకి తనను దించుతాడేమో అని బహుశా ఒక ఆశీర్వాదంలో ఉండుండొచ్చు. ఏదేమైనప్పటికీ తనలో ఉన్న ఆశను దేవుడు నెరవేరుస్తా ఉన్నాడు. అయితే అతనైతే గ్రహించలేదు, కానీ తన ఎదుట ఉన్నవాడే స్వస్థపరిచే దేవాతి దేవుడు అన్న విషయం తను గ్రహించలేదు. కానీ తను గ్రహించనప్పటికీ కూడా దేవుడు తనలో ఉన్నటువంటి ఆ ఆశను చూసి తను స్వస్థ పొందాలని మరి 38 సంవత్సరాలుగా తన ఎదురు చూపు ఉందే, ఆ ఎదురు చూపును దేవుడు ఒక్కసారిగా
ఏం చెప్తా ఉన్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు. మన 8వ వచనంలో వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత ఉంది. వెంటనే వాడు స్వస్థతనుంది. ఒక్కసారి ఊహించుకుందామా? 38 ఇయర్స్ నుంచి, దాదాపు 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉండి మరి ప్రతిరోజు ఆశ. ఒకవేళ తన దగ్గర ఆ కోనేటి సంఘటన అనేది లేకపోతే తన ఎదుట మరి ఈ కోనేరు విషయంలో మరి ఆ దేవతతో వచ్చి నీటిని కదిలించడము, వీళ్ళందరూ దిగి స్వస్థ పొందడం అనే విషయం లేకపోతే తినకు అంత హోప్ ఉండదు. తను అంత ఆలోచన చేయడు తన స్థితిని గురించి. బాధపడుతూ ఉంటాడు, కానీ నాకు స్వస్థత కావాలి అని కోరుకుంటాడు. కానీ ఇలా జరుగుతుంది కదా, నేను కూడా వెళ్ళి దాంట్లో దిగాలి అనే ఆలోచన అనేది ఉండకపోవచ్చు. పక్కన కోనేటి సంఘటన జరుగుతా ఉంది కాబట్టి ఇతను ప్రతి దినము దాని వైపు చూస్తూ తనలో ఆశ అనేది పెట్టుకుంటూనే ఉన్నాడు. వెళ్ళి స్వస్థపడాలి అనేది తను అనుకుంటానే ఉన్నాడు. అయితే కోనేటిలో దిగితే మాత్రమే కాదు, కానీ ఇప్పుడు దేవాది దేవుడే స్వయంగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ కోనేటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ మనము నూతన నిబంధన కింద ఉన్నాము, క్రొత్త నిబంధన కింద ఉన్నాము. క్రీస్తే మన కొరకు ఆయనే దిగి వచ్చాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళనప్పటికీ కూడా, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనే మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా, ఎంత గొప్ప ప్రేమ. మన స్థితిని చూసి జాలి పడే దేవుడు, మన స్థితిని చూసి కరుణ చూపించే దేవుడు, మన స్థితిని చూసి ఎంత ప్రేమిస్తా ఉన్నాడు. వచ్చి ఒకే ఒక మాట అడుగుతా ఉన్నాడు, స్వస్థపడగొరుచున్నావా? ఆయనలో ఉన్నటువంటి ఆ ఆశ ఆయనకి తెలియనిదా? ఆయనకి తెలుసు, కానీ మరలా అడుగుతా ఉన్నాడు. ఆ మాటను బట్టి తనను స్వస్థపరుస్తా ఉన్నాడు. ఇక కోనేటితో అవసరమే లేదు. ఇప్పటికి కూడా మనం అనేక మార్లు ఏం చేస్తా ఉంటామంటే, ఆ దేవాది దేవుడే మనతో ఉన్నప్పుడు ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు. సమస్తము ఆయన చేతి కింద ఉంది, సమస్తం ఆయన పాదాల చెంత ఉంది. కానీ అనేక మార్లు మనం ఏం చేస్తామంటే, మనం కూడా ఆ కోనేటి వైపే చూస్తూ ఉంటాం. మన ఎదురుగా క్రీస్తు ఉన్నప్పటికీ ఇక్కడ ఈయన గ్రహించలేదు, కానీ ఈయనకు తెలుసు మెస్సయ్య గురించి, ఈయనకు తెలుసు క్రీస్తుని గురించి. కానీ తన ఎదుటకు వచ్చి ఉన్నప్పుడు గ్రహించలేకపోయాడు. మనం కూడా అనేక మార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో మనం కూడా ఉంటాం ఖచ్చితంగా. మనకు ఎదుట ఒక సంఘటన జరుగుతా ఉన్నప్పుడు, అది మనకు ఉపయోగకరమైనది అయినప్పుడు, మనం అనేక సంవత్సరాల నుంచి దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నప్పుడు, దాన్ని చేయగలిగినటువంటి దేవుడే డైరెక్ట్ గా మన ఎదుట ఉన్నప్పటికీ, మనతో ఉన్నప్పటికీ మనం కొన్నిసార్లు ఆయన గ్రహించకుండా, ఆయన శక్తిని మనము గ్రహించకుండా తెలుసు మనకు, కానీ ఆ టైంలో మనము గ్రహించకుండా ఇంకా కోనేటి వైపే చూస్తూ ఉంటాం. కోనేటి వైపు ఇక చూడాల్సిన అవసరం లేదు. ఆయనే మన మధ్య వచ్చాడు, ఆయన మనతో ఉన్నాడు, మనతో నివసిస్తా ఉన్నాడు. మనము అలాగే ఇదే యోహాను సువార్త మరి 1:46 వచనంలో చూస్తే, 1వ అధ్యాయము యోహాను సువార్త 46 వచనం అక్కడ చూసుకున్నట్లయితే, అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిదైతేనే రాగలదా? కొంచెం ముందు చూద్దాము. 43 నుంచి చూస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో
ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఎంత గొప్ప సాక్ష్యం కదా. ఫిలిప్పు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం ఎవరి కోసమైతే చూస్తా ఉన్నాము సహోదరుడా, ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తా ఉన్నాము, మోషేయు ప్రవక్తలను ధర్మశాస్త్రమును ఎవరి గురించి ప్రవచించెనో ఆయనను, ఆ నజరేయుడైన యేసును, యోసేపు కుమారుడును, అతన్ని మేము కనుగొన్నాము అని నతనయేలుతో ఫిలిప్పు చెప్తా ఉన్నాడు. అందుకు నతనయేలు, ఈయన నజరేతు వాడని చెప్పినప్పుడు అసలు నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని నతనయేలు చెప్తా ఉన్నాడు. అంటే అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు బట్టి, అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపును బట్టి, నిరీక్షణను బట్టి నతనయేలుకు హోప్ అనేది పోతా వచ్చింది. మెస్సీయాను గురించి ధర్మశాస్త్రం ప్రకటిస్తా ఉంది. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ ఎత్తి పట్టుకుంటూ ఎదురు చూస్తా ఉన్నారు, కానీ జరగడం లేదు. ఇంకా మెస్సియా రానే లేదు. కానీ ఇక్కడ వచ్చిన మెస్సియాను వీళ్ళు ఎరగలేదు అంతే. మెస్సియా వచ్చాడు అప్పటికే, కానీ ఎరగలేదు. సమయం వచ్చింది. ఇప్పుడు ఫిలిప్ వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా మనం ఎవరి కోసం ఎదురు చూస్తా ఉన్నామో, ఏ ధర్మశాస్త్రాన్ని మనం నమ్మి ధర్మశాస్త్రంలో ఎవరి గురించి చెప్తా ఉందో అతని నిరీక్షణ కోసం మనం ఎదురు చూస్తా ఉన్నామే, మనం నిరీక్షిస్తా ఉన్నామే, ఆ నిరీక్షణకు ఆధారభూతుడు ఆయన వచ్చాడు. ఎవరైతే ఏ ప్రవక్తలు అయితే ప్రవచించారో, ఏ మెస్సియా గురించి అయితే మోషేయు ఇతర ప్రవక్తలు ప్రవర్తించారో, ఆ ప్రవక్త లేదా ఆ ప్రవచనానికి కర్త వచ్చాడు అన్న విషయాన్ని ఫిలిప్పు చెప్తా ఉన్నప్పుడు, ఆయన నజరేయుడన్న యేసు అన్న విషయాన్ని కూడా, అది కూడా యోసేపు కుమారుడని కూడా చెప్తా ఉన్నాడు ఫిలిప్పు. చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. అప్పుడు నతనయేలు చెప్తా ఉన్నప్పుడు వరకు ఉన్నటువంటి ఇంకా ఆ ఎదురు చూపులో వేసారిపోయి ఉన్నాడు నతనయేలు. బహుశా అనేక మార్లు తను సహాయం కోరుకొని ఉంటాడు, అనేక పరిస్థితులు గుండా వెళ్ళి ఉంటాడు. దాన్ని బట్టి ఇక్కడ హోప్ అనేది తనలో నశించిపోతా వచ్చింది, తగ్గిపోతా వచ్చింది. మనము ఈ కోనేటి దగ్గర చూసినట్లయితే, కోనేటి దగ్గర చూసినట్లయితే అతనిలో ఆశ చనిపోలేదు. తన పరిస్థితి బాలేనప్పటికీ, తను వెళ్ళలేనప్పటికీ తనలో ఉన్నటువంటి కోరిక చనిపోలేదు. అదే మనకు దేవుడు ఎత్తి చూపించాడు. తనలో హోప్ ఇంకా ఉంది. ఇక్కడ నతనయేలు విషయంలో చూసినట్లయితే తనలో హోప్ నశిస్తా వచ్చింది. పూర్తిగా పోయింది అని నేను చెప్పను, కానీ తనలో నిరాశ అనేది ఏర్పడడం మనం ఇక్కడ చూస్తాము. అరే నజరేతులో నుంచి ఏమన్నా మంచిది వస్తుందా? ఇక్కడ ఫిలిప్ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు, క్లియర్ గా చెప్తా ఉన్నాడు. నజరేతులో నుంచి నజరేయుడని యేసు వచ్చాడు, మనం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు వచ్చాడు అని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు, ఏం మాట్లాడుతున్నావు ఫిలిప్? నజరేతులో నుంచి ఏదైనా ఇప్పటి వరకు మంచి జరిగిందా? అసలు నజరేతులో ఏదైనా మంచి జరిగిందా? నజరేతులో అసలు నజరేతు నుంచి మంచిది వస్తుందా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, నేను చెప్పడం కాదు కానీ నువ్వే వచ్చి చూడు అని చెప్పినప్పుడు 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. 48వ వచనం చూసినట్లయితే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు అతను అడుగగా, సో నతనయేలు గురించి మిగతా వారికి యేసు ప్రభు చెప్తా ఉన్నప్పుడు నతనయేలు ఆశ్చర్యపడి, నీకు నేను ఎలా తెలుసు, నువ్వు నన్ను ఎలా ఎరుగుదువు అని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ ఫిలిప్ చెప్పాడు, ఈయన నజరేయుడని యేసు, మనం ఎదురు చూసినటువంటి మెస్సియా అని చెప్పేశాడు. కానీ ఇక్కడ నతనయేలు ప్రశ్న చూడండి, నీకు నేను ఎలా తెలుసు, ఈ క్షణాన్ని ఆయన గ్రహించలేదు. ఆల్రెడీ ఫిలిప్ చెప్పున్నాడు ఆయన నజరేయుడని యేసు అని. అప్పుడు వెంటనే తనకి ఇంకా వెలగలేదు, అరే మెస్సియా అన్న విషయం ఇంకా వెలగలేదు. ఇప్పుడు ప్రవచిస్తా ఉన్నాడు యేసు ప్రభు నతనయేలు గురించి, అప్పటికి కూడా వెలగలేదు నతనయేలుకి.
నతనీయులు నీకు నేను ఎలా తెలుసు అని అడుగుతా ఉన్నాడు. నీకు నేను ఎలా తెలుసని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ 48 గురించి నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతనీయులు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ఆ విషయం చెప్పిన వెంటనే నతనీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను కదా. ఈ విషయం చూడండి. నతనీయులు ఇప్పుడు ఫిలిప్పు నతనీయుల దగ్గరికి వెళ్ళక ముందే ఫిలిప్పు నీ దగ్గరకు వచ్చి నా గురించి నీకు సాక్ష్యం ఇవ్వక మున్పే నీవు నా కోసము అంజూరపు చెట్టు కింద ప్రార్థించావు కదా, లేదా నా కోసం నువ్వు ఎదురుచూపు ఉందే, నా కోసం నువ్వు అంజూరపు చెట్టు కింద ప్రలాపించావే, లేదా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావే. ఆ అంజూరపు చెట్టు కింద మరి నువ్వు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన విని, ఆ ప్రార్థన వినడానికి నేను నీ వైపు చూసినటువంటిది దేవుడను అన్న విషయం ఇక్కడ యేసుప్రభు చెప్తా ఉన్నాడు తనకు. ఆ అంజూరపు చెట్టు కింద ఏం జరిగిందో యేసుప్రభుకు నతనీయులకు మాత్రమే తెలుసు. ఇక మూడో వ్యక్తికి తెలియదు. దానిని బట్టి నతనీయులు గ్రహించాడు. అక్కడ అంజూరపు చెట్టు కింద నతనీయులు ఏం చేశాడు అంటే, బహుశా మరి లేఖనాల ఆధారంగా చూస్తే ఆయన తోరా చదువుకుంటూ దేవుణ్ణి ఆయన ప్రార్థించి ఉంటాడు. ఆ రావాల్సినటువంటి మరి మెస్సయ్య వస్తాడన్న ఆ నిరీక్షణ కోసం మెస్సయ్య కోసం ఆయన ఎదురు చూస్తూ ఆయన కోసము ఆయన ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు. దాన్ని బట్టే దేవుడు ఈ యొక్క మాటను కోట్ చేశాడు. నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూశానన్న మాట చెప్పడానికి పర్టికులర్ గా ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు కింద నిరీక్షణ కలిగి ఉన్నాడు మెస్సయ్యను గురించి. అప్పుడే నేను నిన్ను చూశాను. అక్కడ ఇంకెవ్వరు లేరు నన్ను చూడ్డానికి. అక్కడ మరి నతనీయులకు కలిగినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంది. ఆ యొక్క అంజూరపు చెట్టు కింద అది దేవునికి మాత్రమే తెలుసు, తనకు మాత్రమే తెలుసు. అదే ఇక్కడ రివీల్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు తను గ్రహించి, అవునయ్యా నువ్వే నిజమైన దేవుని కుమారుడు అని వెంటనే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన అప్పుడు గ్రహించాడు. ఫిలిప్పు చెప్పినప్పుడు, దేవుడు ప్రవచించినప్పుడు వెంటనే ఆయన గ్రహించలేదు. కానీ తను ఒంటరిగా ఉన్నప్పుడు మూడో వ్యక్తికి తెలియని విషయాలు తను చెప్తా ఉన్నప్పుడు అప్పుడు తను గ్రహించి, నేను ప్రార్థన చేసింది ఈయనకే కదా, నేను ఎదురు చూస్తుంది ఈయన కొరకే కదా, అరే ఈయన ఎదురు వచ్చి నిలబడ్డాడన్న విషయాన్ని అప్పుడు గ్రహించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు నతనీయులు. మనం ఏలియా విషయంలో కూడా మనం చూసుకున్నట్టయితే 1వ రాజులు చదవాల్సిన అవసరం లేదు, కానీ 1వ రాజులు 1:24 ఆ యొక్క ఉదంతం మనం చూసినప్పుడు అక్కడ మరి ఏలియా యొక్క సవాలు చూస్తాము. మరి బయలు ప్రవక్తలు మరి బయలును తనను మరి ఆ యొక్క మనకు ఆ సంఘటన తెలుసు. అక్కడ ఉన్నటువంటి బలిని మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దిగి కాల్చివేయాల్సిన అవసరం అక్కడ ఉంది. మరి మిగతా వాళ్ళందరూ అన్య దేవతల కొరకు మరి వాళ్ళు హాహాకారాలు చేస్తూ తమ శరీరాలను కోసుకుంటూ తమ శరీరాలను హింసించుకుంటూ వారు మరి పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా ఎటువంటి ఆన్సర్ వాళ్ళకి రాలేదు. కానీ ఏలియా విషయంలో చూసినట్లయితే తర్వాత మీరు చదువుకోండి, ఏలియా గట్టిగా కూడా ప్రార్థన చేయలేదు. జస్ట్ అడుగుతా ఉన్నాడు. ఆయన ఎంతో దూరంలో ఉన్న వ్యక్తి కొరకు పిలిచినట్టు పిలవడం లేదు. ఏలియా తన పక్కనే ఉన్నటువంటి, తన ఎదుటగానే ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నటువంటి వాడు, మనతోనే ఉన్నవాడు.
మనతోనే ఉన్నటువంటి వాడు, మనకు కావాల్సినప్పుడు మన ఎదురుగా, మనకు కావాల్సినప్పుడు మన వెనుకగా, మనకు కావాల్సినప్పుడు మనకు కుడివైపు, మనకు కావాల్సినప్పుడు మన వెనక వైపు, ఎడమ వైపు ఉన్నటువంటి దేవుడు ఆయన. మనల్ని సర్వము ఆవరించి ఉన్నటువంటి దేవుడు. మనం ఆయన గ్రహించకుండా అనేక మార్లు మనం ఇంకా కోనేటి వైపే చూస్తా ఉంటాము. అరే ఆ కోనేటిలో ఇంకా మళ్ళీ దేవదూత వచ్చి కదిలించినప్పుడు నేను దిగాలని ఆశపడతా ఉంటాము. కానీ అయ్యో ఆయన ఆల్రెడీ మనతోనే ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాము. ఫిలిప్పు వచ్చి చెప్పినప్పటికీ, ఆయన చూస్తున్నప్పటికీ తన స్థితిని గురించి, తనకు మాత్రమే తెలిసినటువంటి స్థితిని గురించి, తనకు మాత్రమే తెలిసిన విషయాన్ని, తనకు దేవునికి మధ్య ఉన్నటువంటి విషయాన్ని చెప్పేటంత వరకు కూడా ఫిలిప్పు దేవుని గ్రహించలేకుండా ఉన్నాడు. ఆ విషయం చెప్పిన తర్వాతనే గ్రహిస్తా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏలియా విషయంలో చూస్తే అనేక మార్లు అప్పటికి ఏలియా ఇప్పుడు వీళ్ళతో పోల్చడానికి లేదు. కానీ నేను ఒక సిచ్యువేషన్ చెప్తా ఉన్నాను, ఏలియాని వీళ్ళతో పోల్చడం లేదు. ఎందుకంటే ఏలియా అనేక మార్లు దేవునితో మాట్లాడున్నాడు ముఖాముఖిగా. సో ఆ విషయాల గురించి తనతో పోల్చడం లేదు. కానీ తను పిలిచిన విధానాన్ని నేను ఇక్కడ చూపిస్తా ఉన్నాను. పక్కనే ఉన్నట్లుగా, ఎదురుగానే ఉన్నట్లుగా పిలుస్తా ఉన్నాడు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ తమ శరీరాలను మరి ఎంతో హింసించుకుంటూ వాళ్ళు చనిపోవడం కూడా అక్కడ జరుగుతా వచ్చింది. కానీ ఏలియా చాలా ప్రశాంతంగా పిలుస్తాడు. వాళ్ళని ఇంకా హేళి చేస్తా ఉంటాడు, గట్టిగా పిలవండి, నిద్రపోతున్నాడేమో గట్టిగా పిలవండి అని. కానీ ఇక్కడ తన దేవుడు పిలిస్తే పలికేటటువంటి వాడు. తలుచుకుంటే చాలు ఆయన మన పక్కనే ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఉన్నానని ఆయన తన ఉనికిని తెలిపే దేవుడు. మనం చేయాల్సిన విషయం ఒకటే, ఇంకా మనం కోనేటి వైపు చూడాల్సిన అవసరం లేదు. కోనేటి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. స్వస్థపరిచే దేవుడే స్వయంగా మన ఎదుటకు వచ్చాడు, మనతో ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు. ఆయన మనం గ్రహించి ఆయన స్పర్శను మనము మన పక్కనే ఉన్నట్లుగా మనము గ్రహించగలిగినప్పుడు మనము అద్భుత కార్యాలు చూస్తా ఉన్న విషయాన్ని, మనము ఆత్మీయ జీవితంలో ఆ ఎదుగుదల అనేది డిఫరెంట్ గా ఉంటది. ఆయన మనం ప్రతినిత్యము గ్రహిస్తా ఉన్నప్పుడు అలాగున ఆయన గ్రహించాలని మరి ఆయన ఉనికిని, మనతోనే ఉన్నాడన్న విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలని, ఇక కోనేటి వైపు మనం చూడకూడదన్న విషయాన్ని మరి ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ, అలాగుంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించవలసిందిగా మరి ప్రభుని వేడుకుంటాను. అటువంటి కృపతో ప్రభు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా.